ఇతరులు చేసిన పనిని తామే చేసినట్టు చెప్పుకోవడం, తమ ఖాతాలో వేసేసుకోవడం, దీన్నే క్రెడిట్ చోరీ అంటారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ విషయంలో టీడీపీ కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరు క్రెడిట్ చోరీకి నిలువెత్తు నిదర్శనంలా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంగా నిస్వార్థ సేవలందించే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీగా అందరికీ చిరపరిచితమై దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో మమేకమైన స్వచ్ఛంద సంస్థకు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విదేశీ నిధులు, విరాళాలు ఆగిపోయాయి. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఆర్డీటీకి ఇవ్వాల్సిన అనుమతులు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి రెన్యువల్ కాలేదు. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ఈ విషయం తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. దీంతో రంగంలోకి దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్డీటీకి మద్దతుగా నిలిచి పోరుబాట చేపట్టింది. వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడంతో పాటు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. సేవ్ ఆర్డీటీ పేరు మీద పలు కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తెలారి రంగయ్య పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రకు టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి అఖిలపక్ష నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. అంతటితో ఆగకుండా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ అనుమతులు ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 1,00,000 పోస్టు కార్డులను పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే సమయంలో పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిరసన కూడా తెలిపారు. ఇలా బహుముఖంగా కొనసాగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఫలించింది. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ కోసం ఉద్యమాలు చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను వైఎస్ జగన్ అభినందించారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే టీడీపీ పెద్దలు నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీ ప్రారంభించారు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు మేమే తెప్పించామని ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సేవ్ ఆర్డీటీ ఉద్యమాన్ని అణచివేసేందుకు రకరకాల కుట్రలు చేసిన టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడంతా మేమే చేశామని, మేమే అనుమతులు తెప్పించామంటూ గొప్పలు చెప్పుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆర్డీటీ సమస్యపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో 18 నెలల క్రితమే స్పందించేవారు. సంవత్సరం పాటు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ అనుమతులు రాకపోవడానికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ, సామాజిక విశ్లేషకులు. ఈ క్రెడిట్ చౌర్యాన్ని ఇప్పటికైనా కూటమి పాలకులు ఆపేయాలని సూచిస్తున్నారు. చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నారు.